మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలన ఆఫీసర్స్ లేదా జీపీఓ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇదిగో రేపే వస్తుందని చెప్పేసి ఆల్మోస్ట్ మనము సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క హడావిడైతే చూసాం మనం. యూట్యూబ్స్‌లో గానీ, గ్రూప్స్‌లో కానీ, లేకపోతే ఈ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్‌లో కానీ. అయితే మన సోషల్ మీడియా పోస్ట్ యూట్యూబ్ ఛానల్ వారు మనకు క్వెషన్ అడిగారన్నమాట. అసలు జీపీఓ వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎన్ని పోస్టులతో రావచ్చు? ఈ టైప్ ఆఫ్ అసలు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారనమాట. సో, కాబట్టి నేను కూడా ఈ మధ్య కాలంలో మీకు సుమారుగా 2½ మంత్స్ నుంచి అందుబాటులో లేను ఆన్‌లైన్‌లో గాని ఎక్కడా కూడా. ఎందుకంటే మనకి బ్యాచ్ ఫార్మ్ అయింది. మెంటర్‌షిప్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. బిజీగా ఉన్నాం. అయితే మన యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా పోస్టర్ అడిగిన క్వెషన్‌కైతే నేను సమాధానం ఇస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా జీపీఓ 10,000 పోస్టులు అనేవి డైరెక్ట్‌గా నోటిఫికేషన్ టీజీపీఎస్ నుంచి ఇస్తాం. సో, వాటికి ఇలా ఉంటుంది ప్యాటర్న్ ఎక్కడా చెప్పలేదు. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 కాకపోతే సీఎం స్థాయి వ్యక్తులకు కూడా ఏమని చెప్పారు అంటే, మనకి జీపీఓ 10,000 పోస్టులయితే ఇస్తున్నామని చెప్పారు. కానీ టీజీపీఎస్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తున్నామని గాని, దానికి సిలబస్ ఇలా ఉంటుందని కానీ, ఎక్కడా కూడా ఏ ఉన్నతాధికారి కూడా మనతో మాట్లాడినట్టు సోర్సెస్ అయితే లేవు. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2. మనకి మధ్యలో ఒక జీవో అయితే రిలీజ్ చేశారు. దాని ప్రకారం మనం చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, గతంలో ఎవరైతే వీఆర్ఏ, వీఆర్ఓలో పనిచేస్తారో వారికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మాత్రం వారు మరలా ఈ జీపీఓకి అప్లై చేసుకొని మరలా రాయాలని చెప్పారనమాట. సుమారుగా 7,000 మంది వరకు అయితే అప్లై చేశారు. 3,500 మంది వరకు అయితే క్వాలిఫై అయ్యారు. అయితే గ్రామాలు యావరేజ్‌గా మనకి గ్రామాలకు సంబంధించి సుమారుగా 10,800 ఎంత చూపించారు మనకి. కానీ విషయం అది కాదు. వీటిని క్లస్టర్స్‌గా విభజిస్తారనమాట. సో, వీటిని క్లస్టర్స్‌గా విభజించినప్పుడు ప్రతి 3 గ్రామాలు లేదా ప్రతి చిన్న గ్రామాలైతే 4 గ్రామాలు, కొద్దిగా పెద్ద గ్రామాలైతే 2 గ్రామాలు, ఇంకా పెద్ద గ్రామం అయితే ఒక గ్రామం, ఒక క్లస్టర్‌గా డివైడ్ చేస్తది రాష్ట్ర ప్రభుత్వం. అది ఎప్పుడు గతంలో ఉండేది 2001 అంతకుముందు కూడా. ఇప్పుడు కూడా అదే భావిస్తున్నారు. సో, అదే కామన్ కూడా. ఓకే. అలా క్లస్టర్‌గా భావించినప్పుడు ఏం జరుగుతదంటే, ఇప్పుడు ఎవరైతే 3,500 మంది సెలెక్ట్ అయ్యారో, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళే జస్ట్ షిఫ్ట్ అయితారనమాట. ఓకే. ఆ 3,500 మందికి కొన్ని జీపీఓలు అంటే నథింగ్ బట్ ఏంటంటే 2, 3 చిన్న చిన్న విలేజ్ క్లస్టర్స్‌కి ఒక్కొక్క పెద్ద విలేజ్ క్లస్టర్స్‌కి వాటికి వాళ్ళని రిక్రూట్ చేసేస్తారు. సో, అలా రిక్రూట్‌మెంట్ అయిపోయినప్పటికీ కూడా యావరేజ్‌గా మీకు పోస్టులు మిగిలితే ఒక 1,500-2,000 పోస్టులు అయితే మిగిలే అవకాశం ఉంటుంది. క్లస్టర్స్ అయిపోయిన తర్వాత కూడా. స్టార్ట్ అవుతున్నట్టుంది ఏమని క్లస్టర్ డివిజన్ అంతా కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మాక్సిమం కొన్ని రోజులు వాళ్ళ పోస్ట్‌ని వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసిన తర్వాత మీకు సుమారుగా ఒక 1,500-2,000 పోస్టులు అయితే మీకు జీపీఓ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే. లేదు అడ్జస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆ క్లస్టర్స్‌లోనే వాళ్ళు అడ్జస్ట్ చేయగలుగుతారు. చేతిలో పని గవర్నమెంట్‌కి అది. సో, ఒకవేళ ఇవ్వాలనుకుంటే 15,000-2,000 పోస్టులు అయితే వస్తాయి. అంటే యావరేజ్‌గా మీకు 33 జిల్లాల వరకు యావరేజ్‌గా ఉంటే, మీకు ఒక జిల్లాకు వచ్చేసరికి యావరేజ్ పోస్టులు మీరు 15,000 వేసుకున్నా కూడా యావరేజ్‌గా 50 పోస్టుల వరకు అయితే వచ్చే అవకాశం ఉంటది. సో, మీరు గతంలో గ్రూప్ 4 రాసారు కదా! గ్రూప్ 4 కంటే చిన్న నోటిఫికేషన్ అవుతది తప్ప, గ్రూప్ 4 కంటే పెద్ద నోటిఫికేషన్ అయితే అయ్యే అవకాశం లేదు ఇస్తే ఒకవేళ. అయితే పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఇస్తే సిలబస్ ఎలా ఉంటుంది? ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అది వీఆర్ఓకి రీప్లేస్‌మెంట్ అన్నమాట. కాబట్టి సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సిలబస్‌లో మార్పులు, చేర్పులు చేసే రిస్క్‌లు అయితే చేయరనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పోస్టే డిపెండ్స్ అపాన్ మ్యాథమెటిక్స్. ఎందుకని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కాబట్టి ఎక్కువ కాలిక్యులేషన్ పార్ట్స్ ఫాస్ట్ మైండ్ ఉండాలి. జీఎస్ ఎక్కువ ఇచ్చినట్లయితే మాత్రం అంత ఫాస్ట్‌గా మైండ్ ఉండకపోవచ్చు. దాన్నేమంటారంటే ఒక పంచాయతీ అతని కమాండింగ్ అథారిటీ. కాబట్టి ఏంటంటే అతనికి ఆటోమేటిక్‌గా జీఎస్ ఉంటుంది. వాళ్ళ చట్టాలుంటాయి. కానీ వీఆర్ఓ లాంటి వాటికి కమాండింగ్ అథారిటీ కాదు కాబట్టి అతను ఆల్మోస్ట్ కొంతమంది కింద వర్క్ చేస్తారు కాబట్టి ఏ గ్రామానికి కూడా ఆయన ఆ కమాండింగ్ అథారిటీ సెక్రటరీ కింద వర్క్ చేయాల్సిందే కదా. సో, కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అతనికి స్పెషల్ సిలబస్ ఇచ్చే అవకాశం ఉండదు. అతను ఫాస్ట్‌నెస్ కోరుకుంటారు కాబట్టి నేను అనుకుంటున్నాను ఏంటంటే పెద్దగా మార్పులైతే ఉండవు. గతంలో ఉన్న సెక్రటరీ లయబిలిటీస్ అండ్ జీఎస్ పేపర్ ఉంటుంది ఇంగ్లీష్‌తో పాటు. లేకపోతే చిన్న చిన్న మార్పులు జరిగితే ఏమైనా జీఎస్‌లో మార్పులు జరుగుతాయేమో. అంతకుమించి పెద్ద మార్పులుండవు. అంతేగాని ఏవేవో చట్టాలు తీసుకొచ్చి మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏమైనా ఇస్తే ఒక ఒక 1 వీక్ 10 డేస్ కోచింగ్ మీకు మరలా ఇస్తారు. ట్రైనింగ్ ఇస్తారు ఆ చట్టాల మీద. అది పెద్ద విషయం కాదు. ప్రతిసారి జరిగేదదే. కాబట్టి పాయింట్ నంబర్ 1 వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటే గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా ఇటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. వస్తదని ఎక్కడ చెప్పలేదు. పాయింట్ నంబర్ 1 ఇలా ఇటువంటి రిక్రూట్‌మెంట్ అనేది. అది రెండవది వచ్చేసరికినేమో క్లస్టర్స్ దాన్ని రన్ అవుతుందన్నమాట. క్లస్టర్స్‌గా మారుస్తున్నారు. కాబట్టి అది అయిపోయిన తర్వాత ఎన్ని పోస్ట్ క్లారిటీ వస్తుంది. ఒకవేళ పెండింగ్ ఇవ్వాలనుకుంటే. ఒకవేళ ఇస్తే సిలబస్ సంబంధించి అయితే మాత్రం పెద్దగా డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. పాయింట్ నంబర్ 3. పాయింట్ నంబర్ 4 ఒకవేళ జీపీఓ నోటిఫికేషన్ వచ్చాక మీకు జాబ్ గ్యారంటీగా రావాలనుకుంటే మాత్రం ఒకటే నేను చెబుతాను. పాయింట్ నంబర్ 4
పోస్టులు చాలా తక్కువ ఉంటాయి గ్రూప్ 4 కంటే కూడా. గ్రూప్ 4 అయినా 8,000 పోస్టులు కాబట్టి ఆన్‌లైన్ ద్వారానో లేకపోతే సొంతంగానో లేదా బుక్స్ కొని కొంచెం అయితే కొంతమంది తగులుతాయి. కానీ ఇక్కడ విషయం అది కాదు. జీపీఓ పోస్టులు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ రిస్కులు చేయకండి. వీలైతే మాత్రం మీకు అందుబాటులో ఉన్నటువంటి అవేర్‌నెస్ ఉన్నటువంటి ఎవరైనా సీనియర్ యాస్పిరెంట్ ఉంటే వాళ్ళతో పాటు కలిపి చదవండి. లేదా ఏదైనా మంచి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పర్ఫెక్ట్ సిలబస్ ప్రకారం కోచింగ్ చెప్పే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి సిలబస్ బాగా రివిజన్ చేయండి. ఈ రెండిట్లో ఏం చేసినా కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. లైఫ్ చాలా ఫాస్ట్‌గా ఏజ్ తరిగిపోతూ ఉంటుంది. నోటిఫికేషన్‌లు అయిపోతూనే ఉంటాయి. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎనీవే థాంక్ యూ.